ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నెక్స్ట్ నువ్వే అర్చన, పాడు. ఏ పాట పాడాలో గుర్తు రావట్లేదు మహా. ఏదో ఒకటి పాడవే, లేదంటే మనం ఓడిపోతాం. త్వరగా పాడర్చన. గుర్తొచ్చింది ఇప్పుడు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుటక్క మింగావా. దేశభక్తి గీతం పాడమంటే పిల్లలు పాట పాడతారేంటి? అంటే టైం కదే గుర్తొచ్చింది మహా. దేశభక్తి గీతం పాడలేకపోయారు కాబట్టి మీ టీం ఓడిపోయింది. పోటీలో గెలిచిన మా టీం చెప్పింది ఓడిపోయిన మీ టీం చేయాలి. సీతమ్మా, ఆ టీం ఏం చేయాలో చెప్పమ్మా. ఇప్పుడు ఇది ఏం చెప్పి చేస్తుందో ఏమో. అనవసరంగా మన టీం పరువు తీసాం. సారీ మహా. మీ టీంకి మేం చెప్పేదేంటంటే, మీలో దేశభక్తి కాస్త తక్కువైంది కాబట్టి మీ టీం మొత్తం స్వచ్ఛ భారత్లా మన కాలనీ వీధుల్ని చీపురు పెట్టి ఊడ్చి శుభ్రం చేయాలి. భలే పని చెప్పావు సీతమ్మా. జై భారత్, జై జై స్వచ్ఛ భారత్. జై. పదండి పదండి, వెళ్ళి వీధులన్నీ శుభ్రం చేయండి. అసలైన జెండా వందనం అదే. మన వీధిని, ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని శుభ్రం చేయడమే నిజమైన దేశభక్తి. నువ్వక్కడుండి నేనిక్కడుంటే మౌనం గలగలా. సీత నిద్రపోకుండా రామ్ని రెచ్చగొట్టాలని పాట పాడుతోంది. రామ్ అటు వెళ్లకుండా చూడాలి. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. ఈ ఇంట్లో నుంచి కూడా పాట వస్తోందేంటి? ఎవరు పాడుతున్నారు? నువ్వక్కడుండి నేనిక్కడుంటే మౌనం గలగలా. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ. గాలిలో రాగలమాల జంటగా తోడుంది నీలా. నీ ఊహలో కలా ఊగింది ఊయలా. ఆకాశవాణిలా పాడింది కోయిలా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా.
ఏంటి మహా ఏమైంది చెవులు మూసుకున్నావు? ఏమైందంటావేంటి? రాత్రి పూట ఈ పాటలు గోడేంటి? ఏముంది వదినా, అట్నుంచి సీత ఇట్నుంచి రామ్ దూరం అయ్యామన్న విరహవేదంతో రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటున్నారు. సీత పాడిందంటే అదొక పిచ్చిది అనుకోవచ్చు. రామ్ ఎందుకు పాడుతున్నాడు? పాడుకుంటే పాడుకుని మహా, దూరంగా ఉండే కదా పాడుకుంటున్నారు. ఇప్పుడు దూరం నుంచే పాడుకుంటారు. ఏ అర్ధరాత్రో లేచి దగ్గరవుతారు. కరెక్టే మహా. రామ్ మిడ్ నైట్ గోడ దూకి సీత దగ్గరికి వెళ్ళినా వెళ్తాడు. హాయ్ యు అండ్ మీ. హాయ్ హాయ్. రామ్ అలా చేయడచ్చనా, నువ్వు అనవసరంగా వాణ్ణి అనుమానించుకో. రామ్ చేయకపోతే ఆ సీత చేస్తుంది. దాన్ని నమ్మడానికి వీల్లేదు. నిజమే, అసలే పల్లెటూర్ది. దానికి గోడలు దూకడం, చెట్లెక్కినట్టు బిల్డింగులెక్కటం దానికి బాగా అలవాటైపోయినట్టుంది. ఇంట్లో సీత వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు కదా, అలా ఎలా వస్తుంది? సీత పెద్ద జగత్కంత్రి. వాళ్ళ అమ్మా నాన్న కళ్ళు గప్పి వచ్చినా వస్తుంది. సీత రాకపోతే తన కోసం రామ్ మన కళ్ళు కప్పి వెళ్ళినా వెళ్తాడు. అయితే వాళ్ళు కలవడం మాత్రం కన్ఫర్మ్ అన్నమాట. వాళ్ళు కలవకూడదు. రామ్ సీతకి దగ్గర అవ్వకూడదు. అయితే ఏం చేద్దాం మహా? వాళ్ళని ఎలా ఆపుదాం? మీరొక పని చేయండి. నువ్వు గిరి కలిసి ఈ రాత్రికి రామ్ సీత కలవకుండా కాపలా కాయండి. తెల్లారిన తర్వాత నేనేంటో ఆ సీతకి చూపిస్తాను. ఓకే వదినా, మీరు వెళ్ళి ధైర్యంగా నిద్రపోండి. నేను అన్నయ్య నైట్ డ్యూటీ చేస్తాం. డ్యూటీ చేస్తామని నిద్రపోకండి. రామ్ పిల్లిలా బయటికి వెళ్ళొచ్చు, సీత చీమలా లోపలికి రావచ్చు. రామ్ బయటికి వెళ్ళలేడు, సీత లోపలికి రాలేదు. మేం పక్కాగా కాపలాగాస్తాం. మీ మీద నమ్మకంతో మేం వెళ్ళి నిద్రపోతాం. మళ్ళీ తేడా వచ్చిందో ఏ తేడా రాదు మహా. నేను గిరి ఆన్ డ్యూటీ. సరే పద. హ్మ్. మొత్తం రెడీ మామా, నువ్వు రావడమే ఆలస్యం. పైనుంచి రామ్, పక్కింట్లో నుంచి సీత పాట పాడడం ఆపేశారన్నయ్య. ఎవరు మటుకు వాళ్ళు నిద్రపోయి ఉంటారంటావా? వాళ్ళు నిద్రపోయినా సరే మనం నిద్రపోకూడదు. మనకు మహా అప్పజెప్పిన పని సిన్సియర్గా చేయాలి. ఒక పని చేద్దామన్నయ్య, మనం ఇలా హాల్లో కాపలా కాసే బదులు రామ్ రూమ్కెళ్ళి రామ్తో పాటు ఆ గదిలోనే పడుకుందాం. సేఫ్ సైడ్గా రూమ్ డోర్ని లోపల నుంచి లాక్ చేసి కీ మన దగ్గర పెట్టుకుందాం. గుడ్ ఐడియా. పద వాడి రూమ్కి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.